దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు 4వ తారీఖు ఆదివార దినము, ఆగస్టు నెల 2024 సంవత్సరం. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 58వ కీర్తన 9వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెగరగొట్టుచున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడు మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 58వ కీర్తన 9వ చరణంలో మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని ఎగరగొడతా ఉన్నాడు. ఏమండి, మీ కుండలకి అనగా ఆహారము ఏమండి ఏర్పాటు చేసుకుందామని పొయ్యి మీద కుండలు పెట్టి ఏమంటే ముళ్ళ కంపల తోటి వండుకుంటున్నటువంటి సమయంలో ఆ మంట తగలక మునిపే అది పచ్చిదైనా ఉడికిందైనా దాన్ని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, సరిగ్గా ఉడుకుతా ఉన్న సమయంలో గాలి తుఫాను వచ్చి ఎలాగైతే వెగరగొడతా ఉందో ఆ రీతిగా ఆహారం సిద్ధపరుచుకుందామని, ఆకలి తీర్చుకుందామని ప్రయాసపడుతూ ఎంత ప్రయాసపడినప్పటికీ ప్రయాసకే ఫలితం లేకుండా పోతూ ఉంది. ఏమండి, ఆహారం సిద్ధపరుచుకుని తిందామనేసరికి, ఆహారం రెడీ చేసుకుని అక్కడ పెట్టుకునేసరికి ఏమండి ఏదో ఒకటే వచ్చి పాడు చేస్తూ ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. ఎందుకు పాడు చేయబడతా ఉంది, ఎందుకు వాళ్ళకి అందవలసింది అందతలేదు అని అంటే, వాళ్ళు దేవునికి విరోధముగా ఉంటా ఉన్నారండి. దేవునికి ఇష్టమైన రీతిగా ఉండటం లేదు, వాళ్ళు దేవునికి విరోధంగా ఉంటా ఉన్నారు. అందును బట్టే ఆయన వారికి ఏది అంటకుండగా చేస్తూ ఉన్నాడండి. గమనించండి దేవుని బిడ్డలారు. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో ఆయన మాట వింటే అన్నీ ఆశీర్వాదాలు, లేకపోతే అన్నీ శాపాలే. ఏమంటే 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం చూస్తే 15వ వచనం నుంచి గమనించినట్లయితే, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలు నీవు అనుసరించి నడుచుకున్నవలెనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా వినకపోతే ఈ శాపాలన్నీ నీకు సంభవించును అన్నాడు. ఏమంటే ఏళ్ళ శాపాలంటే పట్టణంలో నీవు శపించబడతావు, పొలంలో నీవు శపించబడతావు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపించబడుతుంది, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలో శపింపబడతాయి. నువ్వు లోపలికి వచ్చినప్పుడు కానీ శపింపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా శపించబడతావు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత 20వ వచనంలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 20వ వచనంలో, నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగంగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదకే తెప్పించును. దేవుని బిడ్డలారా, గమనించండి. దేవునికి ఇష్టం కానివి, ఆయాస్కరమైనవి చేసినటువంటి వారి మీదకి ఏమొస్తుంది అని అంటే, సరైనటువంటి ఆహారం తీసుకోవటానికి కూడా లేకుండా ఏమండి ఆయన దాన్ని ఎగరగొట్టేస్తూ ఉన్నాడు. నోటి దగ్గరికి వచ్చిన దానిని అందకుండా చేస్తూ ఉన్నాడు ఆయన. గమనించండి దేవుని బిడ్డలారా. అందుకే 58వ కీర్తనలో 1వ వచనంలో తెలియజేస్తున్న మాట, అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాటలాడుదురన్నది నిజమా? నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదరా? 2వ వచనంలో, లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు, దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. దేవుని బిడ్డలారా, మీరు హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారంట? హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని
యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటే ఆత్మతో సత్యముతో ఆరాధించే రీతిగా మనుషులు ఉండాలని 23వ వచనంలో కూడా కోరుకుంటూ ఉంటుంటే, మనుషులు ఏంటంటే హృదయపూర్వకంగా ఆరాధించటం లేదు, కానీ హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారు? చెడుతనం జరిగిస్తూ ఉన్నారు. ఏమంటే చెడ్డ పనులే చేస్తూ ఉన్నారు. దేశమందు మీ చేత బలాత్కారం చూసి చెల్లించుచున్నారు. అంతేకాదండి, 3వ వచనంలో చూస్తే 58వ కీర్తన, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోవుదురు. పుట్టినప్పుడు మొదలు నుంచి పుట్టినది మొదలుకొని ఏమంటే పుట్టినోడికి ఎవరికన్నా ఏదైనా మంచి పనులు నేర్పించాలి, కానీ అబద్ధాలు ఆడటం చెడ్డ పని చేయటం నేర్పించవసరం లేదు. వీళ్ళకి స్వభావ సిద్ధంగా పుట్టినప్పటి నుంచే వచ్చేస్తూ ఉంది వీళ్ళకి ఆటోమేటిక్గా. దేవుని బిడ్డలారా, భూమిలో మంచి విత్తనాలు నాటాలి. పిచ్చి విత్తనాలు నాటవసరం లేదు, వాటికయ్యే వచ్చేస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ఆ భూమిని ఆటోమేటిక్గా భూమిలో ఏముందంటే పిచ్చి అన్నీ ఉన్నాయి. కాకపోతే దాన్ని అంతా సరిచేసి మంచి పనిగట్టుకుని నాటవలసి వస్తుంది, పిచ్చాటిని నాటవసరం లేదు. ఆ రీతిగానే దేవుని బిడ్డలారా గమనించండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారంటండి. పుట్టిన తోడనే అబద్ధములు ఆడటానికి తప్పిపోతారని తెలియపరుస్తాం. దేవుని బిడ్డలను గమనించండి. అందుకనే దేవుని యొక్క మాటకు విధేయత చూపించి దేవుని విషయంలో ఎంతగానో నమ్మకంగా విశ్వాసములు అన్నిటిలోనూ ఎదుగుదల కలిగి ఉన్నటువంటి వారి విషయంలో దేవుడు అద్భుతంగా నీతిమంతులకి ఫలాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. కావున ఇక్కడ చూడండి 11వ వచనంలో 58వ కీర్తన 11వ వచనం, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు. నీతిమంతులకి నిశ్చయంగా ఫలం కలుగుతుంది. ఒకనొక సమయంలో నీతి న్యాయములతో యథార్థంగా తండ్రికి విధేయత చూపించి చక్కగా యథార్థంగా ఉండుటను బట్టి దేవుని యొక్క దర్శనాలు కలిగినాయండి. ఎవరికి? యోసేపు గారికి దేవుని యొక్క దర్శనాలు కలిగినప్పుడు ఆయన కలిగిన దర్శనాల గురించి తండ్రికి సహోదరులకి తెలియపరిస్తే ఆయన మీద పోనీలే పాపం దేవుడు చక్కటి ఆలోచనలు చక్కటి దర్శనాలు చూపిస్తూ ఉన్నాడు, మా తమ్ముడికి లేక మా కుమారుడికి చక్కగా అభివృద్ధి పరిచే దేవుడు ఈ బిడ్డనే అని సంతోషించలేదండి. అన్నలందరూ కూడా ఈ తమ్ముడిని ఎలా చంపుదామని చూశారు తప్ప మంచి పని చేద్దామని చూడలేదండి. దుష్కార్యం చేయటానికే చూశారు దేవుని బిడ్డలారు. అందుకనే వాళ్ళు దుష్కార్యములు చేసేవారుగా ఉండిపోవటాన్ని బట్టి ఆకలితో అలమటించవలసి వచ్చింది ఒకనొక సమయంలో. అయితే ఈయన నీతి న్యాయముతో ఉన్నాడు కనుక, దేవుని యందు భయము భక్తి ఉన్నాడు కనుక ఈయన ఫలించే కొమ్మగా చేయబడ్డాడు. అందుకే 11వ వచనంలో 58వ కీర్తనలో, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు. నిజమేనండి, దేవుని పట్ల నీతిగా ఉన్నప్పుడు ఫలాలు కలిగించే దేవుడు. అందుకనే యోసేపు అనగా ఫలించే కొమ్మ, ఫలాలు ఇచ్చే కొమ్మగా దేవుడు చేసాడు. నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలోనున్నాడని మనుషులు ఒప్పుకొందురు. నిజమే, దేవుని బిడ్డలారా, న్యాయం తీర్చే దేవుడు లోకంలో ఉన్నాడు. మంచివారికి మంచిని, చెడ్డవారికి చెడ్డని ఏ కొలతతో నువ్వు కొలిసావో ఆ కొలతతోటే నీకు మరలా కొలవబడుతుంది అని తెలియచేసిన రీతిని బట్టి మంచివారికి మంచి, చెడ్డవారికి చెడ్డ అనుగ్రహించిన దేవుడు మనకి తెలుస్తూ ఉన్నాడు. 58వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి 9వ వచనంలో, ఎందుకంటే దేవునికి విధేయులు కాని వారికి వాళ్ళ ఆకలి తీరాల వంట చేసుకుని తిందామన్నా కానీ అది నోటికి దూరం అయిపోతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ అధిపతులు అయినప్పటికీ నీతి న్యాయాలు జరిగించడం లేదు. మోసాలను బట్టి దూరం అయిపోతుంది, ఆశీర్వాదాలకు దూరం అయిపోతూ ఉన్నారు, ఆకలి తీరటానికి కూడా దూరం అయిపోతూ ఉన్నారని తెలియజేస్తుందండి. మంచిగా ఉన్నవారికి చక్కటి ఫలాలు దేవుడిచ్చేవాడై ఉన్నాడని, అభివృద్ధి పరిచేవాడై ఉన్నాడని ఈ వాక్యము ద్వారా దేవాతి దేవుడి ఈ ఉదయకాల సమయమున మనతో మాట్లాడిన మాటలనే మన హృదయాల్లో ముద్రింపచేసి ఫలింపచేయనుగాక.
ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడను గాక. ప్రభు పనులు మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.